అంటున్నారు. ఫ్యూచర్ సిటీ కావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినప్పుడు హైదరాబాద్ ఫ్యూచరే లేకుండా చేస్తామా? సో హైదరాబాద్కున్న సమశీతోష్ణ పరిస్థితే హైదరాబాద్కు ఇన్వెస్ట్మెంట్ రావడానికి కారణం. హైదరాబాద్కున్న డిజాస్టర్ రెసిలియన్సే హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్ రావడానికి కారణం. ఇప్పుడు మీరు హైదరాబాద్కి ఇన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు వచ్చాయి? హైదరాబాద్కి ఎందుకు ఇంత మిలిటరీ డిఫెన్స్ ఫెసిలిటీస్ వచ్చాయి? హైదరాబాద్కి ఎందుకు ఇంత ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చాయి? హైదరాబాద్కి ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయి? దీనికి ఉన్న మౌలికమైన లక్షణం ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్, ఇక్కడున్న క్లైమేటు, ఇక్కడ ఉన్నటువంటి సోషల్ లైఫ్, ఇవేవి చెడగొట్టుకున్నా మనకి ఇన్వెస్ట్మెంట్ రాదు. సో ఇక్కడ నీకు ఈ డైమెన్షన్స్ అన్నీ మనం వదులుకుంటే వీ లూజ్ ది అడ్వాంటేజ్ కదా. మీకు ఒకవైపు ఏమో మూసీని రెజనరేట్ చేస్తామని 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు అంటున్నారు. అయ్యా నేను ప్రభుత్వాన్ని అడిగేది, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడిగేది సూటి ప్రశ్న ఏంటంటే, ఈ 400 ఎకరాలు మూసీ రిజర్వేషన్ జోన్లో ఉందా లేదా? నేను చదివింది పర్యావరణవేత్తలు చెప్తున్నది ఏంటంటే అది మూసీ రిజర్వేషన్ జోన్ అంటే మూసీ నదిలో నీళ్లు పెరగటానికి ఉపయోగపడే ప్రాంతంలో ఉంది అని అంటున్నారు. లేదని చెప్పండి, అభ్యంతరం లేదు. మరి ఉంటే మరి మూసీకి నీళ్లు రావాల్సిన ప్లేసెస్ అన్ని వికారాబాద్ అడవుల నుంచి మొదలుకొని కంచగచ్చిబౌలి వరకు ఉన్న చెట్లన్నీ నరికెత్తే మూసీ ఎట్లా రిజనరేట్ అవుతుంది చెప్పండి? మీకు అవకాశం ఉంటుందా? ఇలా మీరు పైన ఇంటి పైన సింటెక్స్ ట్యాంక్ తీసేసి పైప్ లైన్ల కనెక్షన్ ఇస్తే నీళ్ళు వస్తాయా? సో ఆ సింటెక్స్ ట్యాంక్ ఉంటేనే కదా నీళ్ళు వచ్చేది. సో కింద ఒక బోర్ ఉండి ఆ బోర్ నుంచి వాటర్ పైన సింటెక్స్ ట్యాంక్స్లో నింపితేనే కదా నీళ్ళు వచ్చేది. సో బోర్ వేయకుండా నువ్వు సింటెక్స్ ట్యాంక్స్ కట్టుకొని పైప్ లైన్లు పెట్టుకుంటే వాటర్ వస్తుందా? ఎడికలు వస్తుంది వాటర్ చెప్పండి? వాటర్ నీకు నీళ్ళే లేకుంటే మూసీ రిజర్వేషన్ ఎక్కడిది? నీళ్ళు వచ్చేటువంటి ప్రాంతం ఏది? అట్లీస్ట్ ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతం రాష్ట్ర ప్రభుత్వ విధానం కనుక, మూసీ పునర్జీవం చేయించడం రాష్ట్ర ప్రభుత్వ విధానం కనుక కన్జర్వేషన్ జోన్గా మూసీ పరివాహక ప్రాంతం అంటే మూసీని రిజర్వేట్ చేయడానికి ఉపయోగపడేటువంటి ల్యాండ్నన్నా మీరు దాని యూజ్ మార్చకూడదు కదా. లేకపోతే మూసీ రిజర్వేషన్ వృధా అవుతుంది. నువ్వు మూసీని డెవలప్ చేసి ఏం చేస్తావు? నీళ్ళే రాకపోతే నీళ్ళు లేని మూసీ కావాలా, నీళ్ళున్న మూసీ కావాలా? మరి సౌత్ కొరియాకి వెళ్ళారు, ప్రభుత్వం విలేకరులను తీసుకెళ్లారు. సౌత్ కొరియాలో ఇట్లా చెట్లు నరికిండ్రా? ఇట్లా మూసీ పరివాహక ప్రాంతంలోనో లేదా మూసీ రిజర్వేషన్ జోన్లో చెట్లు లేకుండా సౌత్ కొరియాలో చేశారా? సియోల్ నగరంలో ఉన్న పార్టీ చూపెట్టారు కదా. ఇప్పుడు మూసీ రిజర్వేషన్కు సౌత్ కొరియా నుంచి మొదలుకొని లండన్ థేమ్స్ వరకు చూపెట్టారు. సో లండన్లో కానీ సౌత్ కొరియాలో కానీ ఒక నదిని రిజర్వేట్ చేయాలనుకున్నప్పుడు ఆ నదిలోకి నీళ్ళు వచ్చేటువంటి ప్రాంతాన్ని మీరు చెట్లు లేకుండా మీరు కొట్టేసి డ్రైల్యాండ్ చేశారా, వెట్లాండ్ ఉంచారా? ఒక్కసారి వెళ్ళి మళ్ళీసారి లండన్ వెళ్ళి సౌత్ కొరియా వెళ్ళి చూద్దాం. అంటే ప్రభుత్వ విధానాలకే కాంట్రడిక్టరీ. నేను ఇప్పుడు ఇన్ని ఉదాహరణలు చెప్పాను మీకు హైదరాబాద్ నగరంలో ఒకవైపు తెలంగాణలో 33% ఆఫ్ ద ల్యాండ్ ఏరియాను ఫారెస్ట్గా మార్చాలన్నది నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988 ప్రకారం ప్రభుత్వ లక్ష్యం. ద స్టేట్ ఆఫ్ ద ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ భూమిలో భూ విస్తీర్ణంలో 24.35% ఫారెస్ట్ ఏరియాగా ప్రకటించబడింది. వాస్తవంగా ఇది ఫారెస్ట్గా ఉంటుందా అంటే డౌటే. పేరుకు ఆన్ పేపర్ ఫారెస్ట్ ఏరియా, దాన్ని మొదలు డెవలప్ చేసుకోవాలి. హైదరాబాద్ నగరంలో ఉన్నది 9.47%. హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో ఎక్కడైతే ప్రజలకు గ్రీన్ కవర్ అవసరమో, ఎందుకు గ్రీన్ కవర్ అవసరం నేను ఇప్పటిదాకా చెప్పాను మీకు. ఎందుకంటే ఇక్కడ భూగర్భ జలాల అవసరము, ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్లు, ప్రజలు జీవించాలంటే మంచి వాతావరణం అవసరము, ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ ఎక్కువ, ఇక్కడ వాటర్ సింక్ నీరు భూమిలో ఇనకడానికి అవసరమైన ప్రాంతం తక్కువ, ఎక్కువ కాంక్రీట్ కన్స్ట్రక్టెడ్ ఏరియా ఉంటుంది. ఇన్ని రకాల డైమెన్షన్స్ ఉన్నాయి కనుక ఇక్కడ గ్రీన్ కవర్ ఎక్కువ. కానీ ఇక్కడే తక్కువ ఉంది, 9.47% ఉంది. ఏదైనా అర్థం చేసుకోవాలి. మహానగరాల్లో 33% ల్యాండ్ ఉండడం మామూలు విషయం కాదు. కానీ లెట్ us మేక్ ఇట్ అర్బన్ ఫారెస్ట్రీ అని మీకు ప్రపంచంలో మహానగరాలు చేయండి. మీరు నాకు గుర్తున్నంత వరకు న్యూయార్క్లో కూడా అర్బన్ ఫారెస్ట్ ఉంది అనుకుంటాను. మీరు గూగుల్లో కొడితే వస్తే అర్బన్ ఫారెస్ట్ ఇన్ న్యూయార్క్ అని. సో అర్బన్ ఫారెస్ట్రీ అనేది ఒక విధానం. అర్బన్ అగ్రికల్చర్ అనేది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రపోజ్ చేస్తుంది. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇలాగే భూములు అమ్ముతుంటే ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తే అప్పుడు ఆర్థిక మంత్రి రోషయ్య గారు అన్నారు,